డీకోడ్ అయితే చూపిస్తుంది. ఇది వీక్లీ డీకోడ్ లో 10th పార్ట్ అనమాట, లేదా 10th వీక్ అనమాట. ఈ వీక్ లో చాలా ఇంట్రెస్టింగ్ అండ్ అలాగే మీరు యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్స్, ఎస్పెషల్లీ మనం ఇప్పుడు ఏదైతే టెక్నాలజీ డిజిటల్ వరల్డ్ ఏదైతే ఉంటున్నామో దాని గురించి తెలుసుకోవాల్సిన ఒక 2-3 టాపిక్స్ కూడా ఈ వీడియోలో అయితే ఉన్నాయి. కాబట్టి చివరి వరకు అయితే వీడియో చూడండి. ముందుగా స్టార్టింగ్ వచ్చేసరికి ఏదైతే మనకి ఒక రకంగా పార్ట్ ఆఫ్ మన లైఫ్ ఏదైతే అయిపోయిందో ఆధార్ కార్డు, ఇలా ఏదైనా సరే మన బ్యాంక్ కార్డు లేకపోతే మన వాట్ ఎవర్ ఇట్ మేబీ మన లైఫ్ లో ఏది చేయాలన్నా కూడా ఆధార్ కార్డు అనేది మస్ట్ షుడ్ అయిపోయింది. ఈవెన్ కొన్ని ప్రభుత్వ పథకాలకు కూడా ఆధార్ కార్డు మీద ఉన్న ఏజ్ లేదా ఆధార్ కార్డుని కంపల్సరీ చేశారు. కానీ ఆ ఆధార్ కార్డుని ఇప్పుడు మనం ఎలా అయితే వాడుతున్నాం అంటే ఎక్కడికైనా వెళ్ళినా కూడా ఫిజికల్ కాపీస్ ఇవ్వటం, లేకపోతే ఇంకేనా సమ్ అదర్, అంటే రీసెంట్ గా కూడా కొన్ని న్యూసెస్ చూస్తే ఆఖరికి చాట్ జీపీటీ ఏదైతే ఉందో ఆధార్ కార్డ్స్ కూడా జనరేట్ చేస్తుంది ఇలా ఆర్టిఫిషియల్ గా. ఏదైతే ఫొటోస్ అలాంటి ఒక రకంగా ఏంటంటే దాన్ని కొంచెం డూప్లికేట్ చేసి దీనివల్ల ఏంటంటే ఆధార్ కార్డ్ యొక్క ఆథెంటికేటీ అండ్ క్రెడిబిలిటీ అండ్ అలాగే సెక్యూరిటీ మీద చాలా క్వశ్చన్స్ అయితే రేస్ చేశారు. దానికోసం రీసెంట్ గా సెంట్రల్ గవర్నమెంట్ ఆధార్ యాప్ అనేది అయితే ఒకటి లాంచ్ చేశారు. దీనివల్ల ఏంటంటే క్లుప్తంగా చెప్పాలంటే ఇప్పుడు దాకా మనం ఏదైతే మన బ్యాంక్ అకౌంట్ నుంచి వేరే వాళ్ళకి ఏదైనా బ్యాంక్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటే మనం ఎలా అయితే ఒక క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఎలా అయితే మనీ సెండ్ చేస్తాం, ఇప్పటి నుంచి ఒకవేళ మన ఆధార్ అథెంటికేషన్ అంటే ఎక్కడన్నా మనం ఈకేవైసీ వేయాలి, తంబ్ వేయాలి, లేదా ఓటీపీ చెప్పాలి. ఇప్పటి నుంచి మనం అలా కాకుండా ఒక క్యూఆర్ కోడ్ మనకి జనరేట్ చేసి ఇస్తారు. ఆ క్యూఆర్ కోడ్ ని అక్కడ స్కాన్ చేసినా కూడా మన ఈకేవైసీ అయిపోయింది. దీనివల్ల ఏంటంటే మనం ఫిజికల్ కాపీస్ ఏవైతే ఉన్నాయో అవి బయట, అంటే ఇప్పుడు జిరాక్స్ షాప్స్ లో కానీ లేదా ఇంకైనా సమ్ మదర్ దగ్గర కానీ ఆ యొక్క ఫిజికల్ కాపీస్ తీసుకెళ్లకుండా, అంటే వన్ ఆఫ్ ద స్టెప్ అనమాట ముందు. ఇంకా దానిలో ఇంకా చాలా మోడిఫికేషన్స్ అయితే చేస్తున్నారు. ప్రస్తుతానికైతే మనకి చాలా వచ్చినాయి, మాస్క్డ్ ఆధార్ అని అండ్ అలాగే ఇప్పుడు ఇలా క్యూఆర్ కోడ్ తో ఆధార్ కార్డ్ ని సబ్మిట్ చేయడం, ఈకేవైసీ ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఏంటంటే ఒక సెక్యూరిటీ పర్పస్ అనమాట. ఎందుకంటే మన ఇండియాలో అందరికి ఓవరాల్ గా జనరల్ గా ఏదన్నా కామన్ గా ఉంది అంటే ఆధార్ కార్డ్ అనేది వన్ ఆఫ్ ద థింగ్ అనే చెప్పుకోవచ్చు. సో అలా అందరికి కామన్ గా అండ్ అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ లైఫ్ అన్న దాంట్లో సెక్యూరిటీ రీజన్స్ చాలా ఉన్నాయి. ఎందుకంటే ఆధార్ కార్డులో చాలా పర్సనల్ డేటా ఉంటుంది అండ్ అలాగే దానికి మన బ్యాంక్ అకౌంట్, పాన్ కార్డు లేదా ఇంకైనా సమ్ అదర్ అన్ని లింక్ అయి ఉంటాయి. కాబట్టి దాని యొక్క సెక్యూరిటీ అనేది చాలా టాప్ మోస్ట్ ఇంపార్టెంట్ గా తీసుకున్నారు. సో ఇప్పటి నుంచి అయినా సరే ఈ ఆధార్ రిలేటెడ్ ఏవైతే ఉన్నాయో, ఎందుకంటే మనం చాలా టైప్స్ ఆఫ్ స్కామ్స్ అయితే చూస్తున్నామో అవన్నీ ఇప్పటి నుంచి అయినా సరే తగ్గుతాయి అని అయితే ఆశిద్దాం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మన ఇండియన్ డిఫెన్స్ రిలేటెడ్, నేను ఆల్రెడీ మన ఇండియన్ నేవీ గురించి అంటే మోరార్లెస్ ఇండియన్ డిఫెన్స్ గురించి లాస్ట్ వీక్ లోనే 2 వీడియోస్ చేశాను. ఒకటి వచ్చి మన ఆంధ్రప్రదేశ్ లోని రాంబిల్లి అనే ఒక ప్రాంతంలో ఇండియన్ నేవీకి సంబంధించిన న్యూక్లియర్ సబ్మరీన్ బేస్ ఒకటైతే ఆల్రెడీ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. 2026లో అది అందుబాటులోకి వస్తుంది, అంటే పూర్తి స్థాయి దాంట్లోకి వస్తుంది. అండ్ రెండోది వచ్చేసరికి ఒక 2-3 డేస్ బ్యాక్ ఏదైతే మన సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఉందో నేవీకి 26 రఫేల్ అంటే మరీన్ వర్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి 63,000 కోట్ల రూపాయలు పెట్టి ఫ్రెంచ్ కంపెనీ డసాల్ట్ ఏవియేషన్ నుంచి అయితే కొనడానికి అయితే ఆల్రెడీ ఆమోద ముద్ర అయితే పడిపోయింది. బట్ మనం బయట నుంచి అది అమెరికన్ జెట్ లేకపోతే ఫ్రాన్స్ దా లేకపోతే రష్యన్ దా అనేది పక్కన పెడితే మన ఓన్ జెట్ ఉండటం అనేది మనకి ఒక ఎంత కాదనుకున్న ఫిచ్చింగ్ పాయింట్ అయితే ఉంటుంది. సో దానికోసం మన ఇండియా ఓన్ గా, అంటే మన ఇండియాకి ఇప్పటి వరకు, అంటే సో సాడ్ ఈ మాట చెప్పడానికి ఏంటంటే మనకి ఓన్ గా అయితే ఇంకా కనీసం అట్లీస్ట్ 5th జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్ కూడా లేదు. అంటే మనందరికి తెలుసు మనందరం ఫోన్స్ వాడతాం ఇలా 3G 4G 5G అని. అలాగే సేమ్ ఎయిర్ క్రాఫ్ట్స్ లో కూడా 3rd జనరేషన్ 4th జనరేషన్ 5th 6th జనరేషన్ కూడా ఆల్రెడీ చైనా ఇలా అమెరికా లాంటి దేశాలు వెళ్ళిపోయినా మనం ఇంకా 5th జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్ ను కూడా మనం ఓన్ గా డెవలప్ చేసుకోవాలి. ఇంకా మనం 4.5 దగ్గర అయిపోయింది. సో ఇప్పుడు ఏంటంటే ఓన్ గా, అంటే ఈ టైప్ ఆఫ్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఇట్లా 6th జనరేషన్ అవన్నీ అంటే కొంచెం ఖర్చుతో కూడుకున్న పని, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అండ్ అలాగే కొంచెం దాని మీద టైం ఇవన్నీ ఎక్కువ ఉంటాయి. కాబట్టి చాలా దేశాలు ఇప్పుడు, అంటే కొన్ని దేశాలు ఓన్ గా కూడా చేస్తున్నాయి, కొన్ని దేశాలు అంటే కొలాబరేట్ అవుతున్నాయి. అంటే జపాన్, సౌత్ కొరియా అండ్ ఇప్పుడు ఆల్రెడీ ఏదైతే యూరోపియన్ కంట్రీస్ ఉన్నాయో యూకే అని, ఇటలీ అని, లేకపోతే ఫ్రాన్స్ అని, స్పెయిన్ అని, ఇట్లాంటి కంట్రీస్ అని ఒక 3-4 కంట్రీస్ కలిపి కామన్ గా వాళ్ళ ఇంజనీర్స్ కానీ లేదా వాళ్ళ యొక్క కంపెనీస్ కానీ లేదా వాళ్ళ యొక్క డబ్బులు కానీ అన్ని కామన్ గా పెట్టి చేస్తున్నారు. అందులో యూకే, ఇటలీ కూడా ఆల్రెడీ ఒక ప్రోగ్రామ్ మీద ఇచ్చేస్తున్నారు. వాళ్ళు మన ఇండియాని అయితే మీరు మా 6th జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్ ఏదైతే డెవలప్మెంట్ ఉందో దానిలో మీరు కూడా పాలు పంచుకోండి అని చెప్పారు. ఇది ఒక రకంగా మంచి మూవ్ అనే చెప్పొచ్చు. బట్ ఈ మూవ్ వల్ల అయినా సరే మన ఇండియాకి ఏదైతే, టు బి ఫ్రాంక్ చెప్పాలంటే ఈవెన్ మనం 4.5 జనరేషన్ వరకు వెళ్ళినా కూడా ఇంకా మన చాలా ఎయిర్ క్రాఫ్ట్స్ లో ఇంకా విదేశీ అంటే ఇంజన్స్ కానీ లేకపోతే ఈ ఏదైతే ఫైటర్
పైలట్స్ కూర్చునే సీట్లు, ఎవాక్యుయేషన్స్ ఇవన్నీ ఉంటాయి. అంటే ఒక సడన్ గా ఏమన్నా ఏరోప్లేన్ ఎయిర్ క్రాఫ్ట్ వాటిలో మంటలు వచ్చినా లేకపోతే ఇంకేనా సమ్ అదర్ అయినా సరే పైలట్ ఎజెక్ట్ అవ్వడానికి ఏవైతే అవి ఉంటాయో అవన్నీ 99.9% అయితే బ్రిటన్వి లేదా అమెరికా ఉంటాయి. వీటన్నిటిలో కూడా మనం సెల్ఫ్ సస్టైనబిలిటీ అయితే సాధించాలి. ఓకే, వాళ్ళతో కలిసి పనిచేయడంలో తప్పు లేదు, మనకి ఇంకొంచెం ఎక్కువ తెలుస్తుంది, మన కాస్ట్ తగ్గుతుంది, కానీ మన ఇండియాకి ఇప్పటికైనా సరే మన డిఆర్డిఓకి ఇంకా మంచిగా పుష్ ఇచ్చి ఇంకా డబ్బులు అలాట్ చేసి మన ఇస్రో కానీ డిఆర్డిఓ కానీ ఇవన్నీ ఒక రకంగా చెప్పాలంటే మన గౌరవ ప్రతీకాలు అనమాట. ఎందుకంటే వాళ్ళు మన ఇస్రో కనుక చూస్తే ప్రపంచంలో ఎక్కడ ఏ కంట్రీ కూడా ఆఖరికి అది అమెరికా అవ్వచ్చు లేకపోతే ఇంకోటి ఏదైనా కంట్రీ అవ్వచ్చు వాళ్ళతో కంపేర్ చేస్తే చాలా తక్కువ కాస్ట్ తో ఎక్కువ పని చేస్తున్నారు. సో ఇట్లాంటి ఏదైతే ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో మన ఇండియాకి ప్రైడ్ అనమాట, వాటికి మనం ఎప్పుడైనా ఇప్పటి నుంచైనా సరే డబ్బులు కొంచెం ఎక్కువ కేటాయించి వాళ్ళకి కావాల్సిన అటానమీ ఇచ్చి వాళ్ళకి కావాల్సిన ప్రొసీజర్స్ కానీ ఇవన్నీ తొందరగా చేస్తే మన ఇండియాని చాలా ముందుకు తీసుకెళ్తాయి ఈ ఏదైతే సంస్థలు ఉన్నాయో. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక పాజిటివ్ న్యూస్ ఏంటంటే ఈ పాజిటివ్ న్యూస్ ని 2 విధాలుగా చూడొచ్చు. ఒకటి వచ్చి మన ఇండియన్ స్టార్టప్స్. రీసెంట్ గా నేను మన ఇండియన్ స్టార్టప్స్ మీద కూడా ఒక వీడియో అయితే చేశాను. ఏదైతే మన ఇండియన్ స్టార్టప్స్ ఇంకా 10 minutes డెలివరీ, స్విగ్గీ, జొమాటో, బ్లింకిట్, జెప్టో వీటి దగ్గర అయిపోతున్నాయి. ఒక పక్కన చైనీస్ స్టార్టప్స్ ఏమో రోబోటిక్స్ అని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని, మెషిన్ లెర్నింగ్ అని, స్పేస్ టెక్నాలజీ అని, బుల్లెట్ ట్రైన్స్ అని ఇట్లాంటి వాటి మీదకి వెళ్తున్నాయని చెప్పాను రీసెంట్ గా. అండ్ టు బి ఫ్రాంక్ అది నిజమే, బట్ అలా అవ్వడానికి కూడా కొన్ని గవర్నమెంట్ రీజన్స్ ఉన్నాయి, కొన్ని మన కల్చరల్ రీజన్స్ కూడా ఉన్నాయి. వాటన్నిటిని దాటుకొని మన ఇండియాలో ఒక స్టార్టప్ డీజీ ప్రొపల్షన్, దాని పేరు ఢిల్లీ బేస్డ్ అనమాట. వాళ్ళైతే రీసెంట్ గా మన ఓన్ జెట్ ఇంజిన్, ఎందుకంటే మీకు మళ్ళీ చెప్తున్నానండి, కావాలంటే మీరు బాంబ్ అయినా మీరు ఓన్ గా తయారు చేయొచ్చేమో కానీ జెట్ ఇంజిన్ తయారు చేయడం అనేది ఒక హ్యూజ్ టాస్క్ అనమాట. ఎందుకంటే ఒక ఇంజిన్ లో ఏదన్నా మోస్ట్ సోఫిస్టికేటెడ్ టెక్నాలజీ, చాలా సెన్సిటివ్ టెక్నాలజీ ఏదన్నా ఉందంటే అది ఆ ఇంజిన్ లోనే ఉంటుంది. ఇంజిన్, కాక్పిట్ ఈ రెండే బాగా. బట్ టు బి ఫ్రాంక్ చెప్పండి, మన ఇండియాలో ఇప్పటి వరకు అంటే చాలా పెద్ద కంపెనీస్ ఉన్నాయి, పెద్ద పెద్ద కాంగ్లామరేట్స్ ఉన్నాయి, టాటా, బిర్లా, అంబానీ, అడానీ చాలా ఉన్నాయి. బట్ ఎవరు కూడా ఎయిర్ ఫోర్స్ ఈ ఏరోస్పేస్ లో లేదా ఇంజిన్ మ్యానుఫ్యాక్చరింగ్ అయితే ఇప్పటివరకు ఎవరు ఏది చేయాల. ఇదేనే కాదు, సెమీ కండక్టర్స్ కూడా సేమ్ ఫీల్డ్ అనమాట. ఇవన్నీ చాలా సోఫిస్టికేటెడ్. అంటే ఒకవేళ అందులో మీరు ఏదైనా ప్రావీణ్యం సాధించాలంటే కొన్ని ఏళ్ళు పట్టుద్ది, లేదా దానికోసం చాలా శ్రమించాలి, లేదా చాలా నాలెడ్జ్ కావాలి. అలాంటిది మన ఇండియాలో ఒక స్టార్టప్ ఏదైతే ఈ ఇంజిన్ ఉంది కదా, ఈ ఇంజిన్ లో బ్లేడ్స్ ఉంటాయి లోపల, ఈ బయటకు కనపడే బ్లేడ్స్ కాకుండా లోపల కూడా కొన్ని స్పిన్నింగ్ వీల్స్ టైప్ లో ఉంటాయి. వాటిని ఏరోగ్రేడ్ స్పేస్ అంటే మన నార్మల్ గా ఏదో బండిలో కారులో చేసే కాకుండా ఏరోగ్రేడ్ వేరే ఉంటాయి. వాటిని అయితే వాళ్ళు ఆల్రెడీ బిల్డ్ చేయటం అయితే జరిగింది. సో దీనివల్ల మన ఇండియాలో మనం ఏదైతే కొంచెం సోఫిస్టికేటెడ్ టెక్నాలజీ అనేది అనుకుంటున్నాయి జెట్ ఇంజన్స్ కానీ ఇవన్నీ, అవి భవిష్యత్తులో మనం ఆత్మ నిర్భర్ భారత్ అని ఏదైతే అనుకుంటున్నామో వాటి దిశగానే మనం మన ఇండియాలోనే జెట్ ఇంజన్స్ కూడా డెవలప్ చేసుకోవచ్చు, చేసుకుంటాం అనేది నేనైతే ఆశిస్తున్నా. దీనివల్ల ఏంటంటే ఏదైతే ఏరోస్పేస్ ఏదైతే ఉందో, ఎందుకంటే ఏరోస్పేస్ అనేది చాలా హ్యూజ్ సెక్టర్ అనమాట. అందులో డ్రోన్స్ వస్తాయి, ఏరోప్లేన్స్ వస్తాయి, మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్స్ వస్తాయి, అండ్ అలాగే ఈ మ్యానుఫ్యాక్చరింగ్ లేదా మెయింటెనెన్స్ ఇట్లాంటి ఒక పెద్ద సెక్టర్ అనమాట. కానీ మళ్ళీ చెప్తున్నాను, మన ఇండియాలో పెద్ద కంపెనీ ఏది కూడా ఈ ఫీల్డ్ లో లేదు. అండ్ టు బి ఫ్రాంక్ చెప్పాలంటే ప్రపంచం మొత్తం మీద కూడా 2 కంపెనీలే ఈ ఏరోస్పేస్ ని శాసిస్తాయి. ఒకటి బోయింగ్, అది అమెరికన్ కంపెనీ, రెండోది ఎయిర్ బస్. మీరు చాలా అంటే మిగతా కంపెనీస్ కూడా ఉన్నాయి కానీ అవన్నీ ప్రైవేట్ జెట్ కి సంబంధించి, లేకపోతే అవి చాలా లిమిటెడ్ మార్కెట్ షేర్ ఉన్నాయన్నమాట. ఐదర్ మీరు ఏ ఫ్లైట్ ఎక్కండి, ఇండిగో ఎక్కండి, స్పైస్ జెట్ ఎక్కండి, లేకపోతే విస్తారా, ఎయిర్ ఇండియా, సింగపూర్ ఎయిర్లైన్స్, సౌదీ అరేబియా, ఎమిరేట్స్ ఏదైనా ఎక్కండి, మీరు ఐదర్ ఏదో 2 కంపెనీల ఏరోప్లేన్ లోనే మీరు ఎక్కుతారు. అంటే ఐదర్ ఎయిర్ బస్, అది యూరోపియన్ కంపెనీ, లేకపోతే బోయింగ్. సో ఈ యొక్క డ్యూపోలి ఏదైతే ఉందో దాన్ని ఒక రకంగా మనం బ్రేక్ చేయొచ్చు, ఎందుకంటే మార్కెట్ లో చాలా పొటెన్షియల్ ఉంది. అండ్ ఇప్పుడు ఏదైతే డ్రోన్ టెక్నాలజీ, ఫ్లయింగ్ కార్స్ ఇట్లాంటివి ఏంటంటున్నారు, చాలా హ్యూజ్ పొటెన్షియల్ ఉందని చెప్పాలి. సో ఇలా మన ఇండియన్ ఓన్ స్టార్టప్ అనేది ఒక రకంగా ముందుకు వెళ్ళింది అంటే గర్వకారణం అనే చెప్పాలి. ఆల్ ది బెస్ట్ ఫర్ దెమ్ అండ్ ఆల్ ది బెస్ట్ టు ఇండియా. అండ్ మీరేమనుకుంటున్నారు మన ఇండియన్ ఏరోస్పేస్ సెక్టర్ గురించి, డ్రోన్స్ ఏంటి వీటన్నిటి గురించి మీరేమనుకుంటున్నారు అయితే నాకైతే కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అండ్ క్రికెట్ ఫ్యాన్స్ అందరికీ మళ్ళీ డబల్ ధమాకా అయితే వచ్చింది, ఏదైతే ఆల్రెడీ ఐపీఎల్ సీజన్ స్టార్ట్ అయింది. అండ్ టు బి ఫ్రాంక్ చెప్పాలంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ టైప్ ఆఫ్ పెర్ఫార్మెన్స్, ఏదైతే పక్కన సిఎస్కే కానీ, ఎంఐ కానీ, ఎస్ఆర్హెచ్ కానీ
ఓకే వాట్ ఎవర్ ఇట్ మే బై అయిన తర్వాత, సో ఐపీఎల్ సీజన్ ముగింపు ఇంకా అవ్వక ముందే, దాన్ని ఇంకా ఫుల్ గా మనం ఎంజాయ్ చేయకముందే మనకు ఇంకొక ఎంజాయ్మెంట్ అయితే వచ్చింది. ఏదైతే 2028 లాస్ ఏంజలీస్ అంటే అమెరికాలో జరగబోయే సమ్మర్ ఒలింపిక్స్ లో క్రికెట్ ని మళ్ళీ ఇంక్లూడ్ చేశారు. ఇంకా చెప్పాలంటే 128 ఏళ్ల తర్వాత మళ్ళీ క్రికెట్ ఒక గేమ్ కింద ఒలింపిక్స్ లో అయితే ఇంక్లూడ్ చేయటం అయితే జరిగింది. అండ్ ఈ దాంట్లో కూడా 6 టీమ్స్ మాత్రమే ఈ యొక్క ఒలింపిక్ లో పోటీ పడతాయి. 6 టీమ్స్ మాత్రమే. అందులో ఒకటి యుఎస్ఏ హోస్టింగ్ నేషన్ కాబట్టి, అంటే తనే ఆ యొక్క లాస్ ఏంజల్స్ అంటే యుఎస్ఏ దేశంలో జరుగుతుంది కాబట్టి కన్ఫర్మ్ యుఎస్ఏ టీం అయితే ఉంటుంది. సో మిగతా 5 టీమ్స్ ఏంటంటే ఇప్పటిదాకా వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం అంటే ఏదైతే ఈ ఒలింపిక్స్ లో క్రికెట్ T20 ఫార్మాట్ లో జరుగుతుంది కాబట్టి ఆల్రెడీ T20లో ఎవరైతే లీడింగ్ పొజిషన్ లో ఉన్నారో ఆ టాప్ 5 ఏదైతే ఉన్నారో వాళ్ళనే తీసుకుంటారనేది ఒక రిపోర్ట్ అయితే వచ్చింది. బట్ 2028 కాబట్టి ఈ పాయింట్స్ టేబుల్లో పైన కింద అవుతూ ఉంటాయి. అప్పటిదాకా చాలా మ్యాచెస్ చాలా టోర్నమెంట్స్ జరుగుతుంటాయి కాబట్టి ఇవి కొంచెం పైకి కిందకి అవుతాయి. బట్ ఇప్పటిదాకా ఉన్న దాన్ని బట్టి అయితే క్రికెట్ ఇండియా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, వెస్టిండీస్, పాకిస్తాన్ అయితే 7th ప్లేస్ లో ఉంది కాబట్టి వాళ్ళకైతే ఆప్షన్ లేదు. ఒకవేళ ఈ ర్యాంకింగ్ ఇలాగే కొనసాగితే పాకిస్తాన్ అయితే మనకి ఎటువంటి రకమైన మ్యాచెస్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేము మన ఒలింపిక్స్ లో. బట్ క్రికెట్ ని ఎట్ లాస్ట్ గుడ్ ఆర్ బ్యాడ్, ఐ మీన్ గుడ్ బ్యాడ్ ఉంది, ఇంక్లూడ్ అయితే చేశారు కాబట్టి మనం కనీసం ఇప్పుడైనా సరే గోల్డ్ మెడల్ సాధించాలి. ఎందుకంటే మన ఇండియాలో 140 కోట్ల మందిని ఒకే తాటి మీదకి తెచ్చేది వన్ థింగ్ ఏంటంటే, ఒకటి మన దేశ సమగ్రత అండ్ అలాగే రెండోది క్రికెట్ అనే చెప్తాను నేను కన్ఫర్మ్ చెప్పాలంటే. అలాంటి క్రికెట్ ని సుమారు 128 ఏళ్ల తర్వాత మళ్ళీ ఒలింపిక్స్ లోకి తీసుకొచ్చారు కాబట్టి కనీసం ఇప్పుడైనా సరే ఒక గోల్డ్, ఒకటంటే ఒకటి కాదు, ఎందుకంటే మన 140 కోట్ల మందికి ఒకటి గోల్డ్ సరిపోదు. కనీసం ఇప్పుడైనా సరే ఈ దాంట్లో గోల్డ్ రావాలని నేను అయితే ఆశిస్తున్నాను. ఎందుకంటే 2024 ఒలింపిక్స్ లో మనకు కనీసం ఒక్క గోల్డ్ కూడా లేదు. ప్రపంచం మొత్తం మీద కనుక చూస్తే మన ర్యాంకింగ్ 71. మనకన్నా నార్త్ కొరియా, మెక్సికో, అర్మీనియా, పాకిస్తాన్ కూడా మనకన్నా ముందే ఉంది. ఒక గోల్డ్ వచ్చింది వాళ్ళకి జావెలిన్ త్రోలో అనుకుంటా. సో యాజ్ యూజువల్ నేను ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోస్ లో కూడా చెప్పాను, మనం స్పోర్ట్స్ మీద చాలా రాంగ్ గా ఫోకస్ చేస్తున్నాం. మెడల్స్ వచ్చేవి లేకపోతే ఈజీగా ఉండేవి వాటిలన్నిటిని వదిలేసి ఇంకైతే వాటిలో పంపిస్తానికి ఒక 400 మంది, 500 మంది, 800 మందిని అయితే పంపిస్తాం. బట్ పట్టుమని ఒక 10-20 కూడా మనం మెడల్స్ సాధించలేకపోతుంది. ఇంకా 5, 6, 8, 7, 2, 1. సో స్పోర్ట్స్ మీద అయితే ఒక ఆల్ రౌండ్ ఇన్క్లూజివ్ ఒక ఫోకస్ అయితే మారాలి. చాలా మార్పు అయితే అవసరం. సరే వాట్ ఎవర్ ఇట్ మే బి, ఈ మన క్రికెట్ లో అయితే కన్ఫర్మ్ గా మనకు ఒక గోల్డ్ అయితే ఫిక్స్ అయిపోయింది. నేనైతే ఫిక్స్ అయిపోయాను, మీరు కూడా ఫిక్స్ అయిపోయింది. ఆల్ ది బెస్ట్ ఫర్ టీమ్ ఇండియా ముందే చెప్పేస్తున్నాను. అండ్ ఇది ఇప్పుడు అందరికీ చాలా ఇంపార్టెంట్, వినండి జాగ్రత్తగా చెప్తున్నాను. వాట్సాప్ లో ఇమేజెస్, ఎందుకంటే రోజు వందల మంది గుడ్ మార్నింగ్ మెసేజ్లు కాడి నుంచి మీమ్స్ అని ఇంకోటని చాలా మంది చాలా రకాలుగా షేర్ చేయాలి. అయితే డిమార్ట్ 10 years అయింది కదా అని చెప్పానని ఈ ఇమేజ్ క్లిక్ చేయండి, ఈ ఇమేజ్ 10 మంది, అంటే ఇప్పుడు తగ్గినాయి కానీ బట్ ఇంకా జరుగుతూనే ఉన్నాయి. అసలు పండగ లేకపోయినా ఈ రోజు పలానోడు జయంతి, ఈ రోజు పలానోడు ఇది అలా. రీసెంట్ గా వాట్సాప్ ఇమేజ్ ఏదైతే ఉందో దాని నుంచి కూడా, అంటే మీరు ఏం క్లిక్, ఎటువంటి రకమైన లింక్స్ ని క్లిక్ చేయక్కర్లా, ఓటీపీస్ చెప్పక్కర్లా, ఇంకోటి చెప్పక్కర్లా, జస్ట్ ఆ ఇమేజ్ ని డౌన్లోడ్ చేస్తే చాలు మీ ఫోన్ హ్యాక్ అయ్యేదానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఆల్రెడీ రీసెంట్ గా వచ్చిన న్యూస్ ప్రకారం అయితే మధ్యప్రదేశ్ లో ఒక మనిషి ఇట్లాగా ఒక మెలీషియస్ ఇమేజ్ ని ఒకటి డౌన్లోడ్ చేయగానే తన బ్యాంక్ అకౌంట్ నుంచి 2 లక్షల రూపాయలు అయితే మాయమైపోయాయి. అంటే అదేంటి, అది ఇమేజ్ ఇదే, మన ఇమేజ్ ఇదే చేస్తే ఏమైతుంది, అది ఇది అని చెప్పాం. కొంతమంది కొంచెం ఎడ్డినా కొడుకులు ఉంటారు, లేకపోతే కొంచెం ఎతిమతంగా మాట్లాడే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళ కోసం చెప్తున్నా, టెక్నాలజీ అనేది ఒకప్పుడులాగా నీకు అర్థమయ్యేటట్టు నాకు అర్థమయ్యేటట్టు అయితే నీకు నాకు తెలిసిన విధంగానే టెక్నాలజీ ఆగిపోవాలి. నేను ఇప్పుడు రీసెంట్ గా దాని పేరు స్టెగనోగ్రఫీ. మళ్ళీ చెప్తున్నా, స్టెగనోగ్రఫీ. దీని వల్ల ఏంటంటే నీకు ఇమేజ్ బయటకు ఒకటే కనబడిద్ది, ఫోటో లాగానో మీమ్ లాగానో లేదా ఇంకైనా సమాధారో దేవుడు ఫోటో లాగానో ఏదైనా సరే, కానీ దానిలో అండర్లయింగ్ ఇన్ఫర్మేషన్ వాడు పెట్టి పంపిస్తాడు. నువ్వు డౌన్లోడ్ చేస్తే దాన్ని ఇండైరెక్ట్ గా డౌన్లోడ్ చేసినట్టే, దాన్ని స్టెగనోగ్రఫీ అంటారు. అంటే నేను కూడా టు బి ఫ్రాంక్ చెప్పి నాకు తెలియదు ఈ పేరు. నిన్న నేను దీనికోసం ఏమేమి జరిగినాయి అని చెప్పని వీటి కోసం నేను నా స్లైడ్స్ ప్రిపేర్ చేసుకుంటే నాకు అప్పుడే తెలిసింది. సో చాలా జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే మన ఇండియాలో ఎవడైనా ఏదైనా యాప్ ఎక్కువ వాడతారంటే ఫస్ట్ వాట్సాప్, నెక్స్ట్ యూట్యూబ్.
సో మీరు చేసే పని ఏదైనా సరే, ఎందుకంటే మన అందరం ఫోన్లోనే బతుకుతున్నాం. ఒక రకంగా చెప్పాలంటే మన వాట్సాప్, ఫోన్ పే, మన ఫోటోలు, మన పర్సనల్స్, ఇవన్నీ మొత్తం ఇంకా వాట్ నాట్, గుడ్ బ్యాడ్ అన్ని మన ఫోన్లోనే ఉంటాయి. సో ఒకవేళ రేపు పొద్దున్న ఇట్లాంటి హ్యాకింగ్లు కానీ ఇంకోటి కానీ జరిగితే డబ్బులు నష్టపోవడం అనేది పక్కన పెడితే ఈ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ వల్ల మనకి ఒక రకమైన ట్రామా కూడా వస్తుంది. ఎందుకంటే పర్సనల్ ఫొటోస్ ఎవరి దగ్గరికి వెళ్ళి ఆడేం చేస్తాడు, ఇంకోటి ఏం చేస్తాడు, అది ఇది అని చెప్పి. సో చాలా జాగ్రత్తగా ఉంది. అన్నోన్ నెంబర్స్ నుంచి అయితే అసలు శాంతం మీరు డౌన్లోడ్ చేయమాకండి. రెండోది, ఆటో డౌన్లోడ్ డిలీట్ చేయండి. చాలా ఈజీ. ఆటో డౌన్లోడ్ అంటే ఏం ఉండదు. మీరు వాట్సాప్లోకి వెళ్ళి సెట్టింగ్స్లోకి వెళ్ళారనుకోండి, వాట్సాప్ సెట్టింగ్స్లో కింద స్టోరేజ్ అండ్ డేటా అని ఉంటుంది. మీరు వాట్సాప్లోకి వెళ్ళి సెట్టింగ్స్లోకి వెళ్తే స్టోరేజ్ అండ్ డేటా ఉంటుంది. అందులో మీడియా ఆటో డౌన్లోడ్ అన్న దాని కింద అన్నీ ఉంటాయి. మొబైల్ డేటా, వైఫై, రోమింగ్ అని. అందులో ఫోటో, ఆడియో, వీడియో అన్ని సెలెక్ట్ చేసి ఉంటాయి. వాటన్నిటిని అన్సెలెక్ట్ చేసేసి తీసేసేయండి. మీకు అవసరమైన, మీకు తెలిసిన వాళ్ళు, మీకు యూజ్ఫుల్ అని అనుకున్నవి మాత్రమే డౌన్లోడ్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. మన ఇండియాకి ఇప్పుడే ఒక రకంగా డిజిటల్ టెక్నాలజీ అలవాటు అవుతుంది, లేకపోతే ఇప్పుడిప్పుడే మనం చూస్తున్నాము. మనకి ఇంకా ఫుల్ ప్లెడ్జ్డ్గా డిజిటల్ రెవల్యూషన్ ఏదో వచ్చింది. జియో వచ్చింది, యూట్యూబ్ వచ్చింది, లేకపోతే ఇట్లాగా అందరూ ఆన్లైన్ షాపింగ్ అన్నీ చేస్తాం. బట్ ఇంకా మనకు అందులో మెలకువలు ఏంటి, తప్పొప్పులు ఏంటి, ఇవన్నీ ఇంకా తెలియదు. ఇంకా మనం ఇంకా చాలా పిల్ల స్టేజ్లోనే ఉన్నాం. సో చాలా జాగ్రత్తగా ఉండండి మీరు ఆన్లైన్లో చేసే ఏదైనా సరే. అండ్ ఆన్లైన్ అన్న తర్వాత కొంచెం ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఎవరైతే యుఎస్ఏకి, ఇంకో స్టేట్స్కి ఎవరైతే వెళ్ళటానికి ప్లాన్ చేసుకుంటున్నారో వాళ్ళు కూడా ఆన్లైన్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంది. ఇది ఒక రకంగా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్, అవుట్ ఆఫ్ అవర్ సిలబస్ అనమాట ఒక రకంగా చెప్పాలంటే. ఎందుకంటే రీసెంట్గా నేను చదివిన వన్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ బట్టి ఏంటంటే, మీరు ఒకవేళ ఇమ్మిగ్రేషన్ దగ్గరికి వెళ్ళారనుకోండి, మీ సోషల్ మీడియా ప్రొఫైల్స్ అడుగుతారు వాళ్ళు. అంటే మీరు ఇప్పటిదాకా ఎటువంటి రకమైన పోస్టులు చేశారు, ఎటువంటి రకమైన వాటి కింద కామెంట్స్ చేశారు, ఎటువంటి రకమైన వాటికి లైక్స్ కొట్టారు, వీటన్నిటిని కూడా చూస్తున్నారంట. సో మీ డిజిటల్, మీ ఫిజికల్ ప్రొఫైల్, లేదా మీ ఎడ్యుకేషనల్ ప్రొఫైల్, మీ ఫ్యామిలీ ప్రొఫైల్, ఇవి ఎంత ఇంపార్టెంటో మీ డిజిటల్ ప్రొఫైల్ కూడా సేమ్ అంతే ఇంపార్టెన్స్ని లేదా అంతే వెయిట్ని క్యారీ చేస్తారు. సో ప్లీజ్ బీ అవేర్, బీ సెన్సిటివ్. అంటే చాలా, అంటే కోపం వచ్చేస్తుంది. ఇప్పుడు నీకు నచ్చిన హీరోని ఎవడో ఏదో అన్నాడంటే గబిక్కిని ఏదో అనేయాలి మనం. కొంతమంది రోగ్గాళ్ళు ఉన్నారు, లేదా కొంతమంది బాట్స్ పెట్టుకొని వాళ్ళ స్వప్రయోజనాల కోసం మిమ్మల్ని కవ్విస్తారు. మీ హీరోని తిడతారు, హీరోయిన్ తిడతారు, అమ్మని తిడతారు. మీరు అట్లాంటి వాళ్ళని ఏంటంటే ఏదో దారిని పోయే కుక్క అరుస్తుంటే మనం ఏం చేయలేం కదా, అట్లా వదిలేయాలి తప్ప వాళ్ళతో పెట్టుకుంటే ఒకటి మీరు డిస్టర్బ్ అవుతారు. ఆ ఏదైతే ఇందాక మీకు చెప్పినట్టు మీ డిజిటల్ ప్రొఫైల్ ఒక రకంగా కొంచెం ఇదవుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఇది ఎవడైతే కావాలని చేస్తున్నాడో వాడికి ఒక రకంగా బలాన్ని ఇస్తుంది. ఎందుకంటే వాడు కోరుకున్నది అదే కదా, ఇలా ఫేక్ న్యూస్ క్రియేట్ చేయడం, లేదా ఒకరికొకరికి గొడవలు పెడతాం. ఆ హీరోకి, ఈ హీరోయిన్కి, ఆ హీరో తమ్ముడు అలాగా, తమ్ముడి నుంచి వచ్చాడు ఈడికి విశ్వాసం లేదు. చాలా ఇప్పటికీ జరుగుతూనే ఉంది. ఆడి ఇప్పుడు ఎవడైనా ఆడి హీరో అయినా ఎవడైనా నీకెందుకు, ఆడి ఫ్యామిలీలో ఆడికి 100 ఉంటాయి. నీకెందుకు, నువ్వు ఫ్యాన్ అయితే ఆడి సినిమా వచ్చిందా, లేదా ఆడి మ్యాచ్ వచ్చిందా, లేదా ఆడు ఇంకోటి ఏదన్నా వచ్చిందా, అది ఒక్కటే నువ్వు చేయాల్సిందే. ఆడి ఫ్యామిలీనో, పిల్లనో, పిల్లాన్నో, ఇంకొకరినో తిట్టేదానికో, లేదా క్రిటిసైజ్ చేసేదానికో నీకు ఆప్షన్ లేదు, లేదా నీకు ఆ హక్కు లేదు. అండ్ ఆడెవడో చేశాడు కదా, నువ్వు వాళ్ళ ఉచ్చులో పడమాక నువ్వు స్పాయిల్ అవ్వక. అదే నేను చెప్పేది. ఓకే, నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ న్యూస్ అనే చెప్పాలి. ఈ న్యూస్ వల్ల, మళ్ళీ చెప్తున్నాను, ఈ న్యూస్ వల్ల మొత్తం ప్రపంచంలో పవర్ బ్యాలెన్స్ అంతా మారిపోతుంది. ఏదైతే ఇరాన్ దేశం ఏదైతే ఉందో అది యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఒక న్యూక్లియర్ డీల్ అయితే చేసుకోవాలని అయితే ఆల్రెడీ డొనాల్డ్ ట్రంప్ ఒక అల్టిమేటం అయితే ఇచ్చాడు. మీకు అంటే దీని గురించి చెప్పాలంటే చాలా టైం అయితే పడుతుంది. బట్ బేసిక్ గా చెప్పాలంటే ఇజ్రాయెల్ కి, అమెరికాకి, ఈ రెండు దేశాలకి ఇరాన్ దేశం ఏదైతే ఉందో దాని దగ్గరికి వెళ్తే అది సొంతగా న్యూక్లియర్ వెపన్స్ అయితే డెవలప్ చేయకూడదు, చెయ్యనివ్వం అని ఒకటి ఫిక్స్ అయిపోయారు. దానికి చాలా కారణాలు ఉన్నాయి. హిస్టారికల్ రీజన్స్ ఉన్నాయి, రిలీజియస్ రీజన్స్ చాలా ఉన్నాయి. బట్ ఇవి చేయకుండా ఉండటానికి చాలా ప్రయత్నాలు అయితే జరిగినాయి. బట్ డొనాల్డ్ ట్రంప్ ఏమంటాడంటే, ఇంకా నేను చాలా టైం ఇచ్చాను ఇరాన్కి, ఇట్లా చేస్తా ఉంటే నేనేమన్నా ఎర్రనా కొడుకునా పిచ్చనా కొడుకునా, నువ్వు కూర్చొని నాతో వెంటనే మాట్లాడి ఏదో ఒక డీల్ అయితే ఫైనల్ చెయ్యి, లేకపోతే నీ మీద నేను బాంబింగ్ వేస్తాను, అది ఇది అని అన్నాడు. దీని మీద నేను ఆల్రెడీ ఒక వీడియో కూడా చేశాను, ఇరాన్కి యుఎస్ఏకి మధ్య దాడి అని చెప్పాను. కాకపోతే అట్లాంటి వీడియోస్ ఎవరు చూడరు కదా. బట్ ఇది కనుక జరిగితే, ఈవెన్ ఆఖరికి వాళ్ళిద్దరి మధ్య న్యూక్లియర్ డీల్ జరిగినా జరగకపోయినా ప్రపంచం మొత్తం మీద ఇంపాక్ట్ ఉంటుంది. సో అదైతే కన్ఫర్మ్ గా తెలుసుకోండి మీరు.
అండ్ ఫైనల్ గా ఏదైతే మన అమెరికాకి చైనాకి మధ్య ఏదైతే టారిఫ్ వార్ లేదా ట్రేడ్ వార్ ఏదైతే ఉందో అదొక రకంగా చాలా వరస్ట్ ఫేజ్ లోకి వెళ్ళిందనే చెప్పాలి. అసలు ఆ చైనానేమో అమెరికా వస్తువుల మీద 125% టారిఫ్ పెట్టింది. అమెరికానేమో చైనా ఏదైతే ప్రొడక్ట్స్ వాటి మీద 145% టారిఫ్ అయితే పెట్టింది. ఇది ఒక రకంగా చెప్పాలంటే టారిఫ్ వారు, ట్రేడ్ వారు వీటి కన్నా కూడా ఒక రకంగా పర్సనల్ ఇగో వార్ లాగా అయిపోయింది, లేదా ఆ రేంజ్ లోకి వెళ్తుందని అయితే చెప్పుకోవాలి. దీని గురించి చాలా విపులంగా నేను ఒక 2-3 వీడియోస్ అయితే చేశాను. బట్ నేను ఈ వీడియోలో చెప్పాలనుకుంటుന്നത് ఏంటంటే, లేదా ఈ వీక్ లో నేను దీన్ని యాడ్ చేశానంటే, వీళ్ళిద్దరి మధ్య జరిగే ట్రేడ్ వార్ వీళ్ళిద్దరి మధ్య అయితే స్థిమితంగా ఉండదు, లేదా వీళ్ళిద్దరి మధ్య కన్ఫైన్ అయి ఉండదు. మొత్తం ప్రపంచం మొత్తం సంకన అయిపోద్ది. ఒకవేళ వీళ్ళిద్దరు ఇలాగే మొండితనంగా ముందుకెళ్తే నువ్వు ఇండియాలో కూర్చొని ఏం జరగదనో, లేదా ఇంకొకటి జపాన్ లో కూర్చొని ఏం జరగదనో, లేదా ఇంకొకటి మెక్సికోలో కూర్చొని ఏం జరగదని అనుకోవటానికి లేదు. ప్రపంచంలో 2 అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు కొట్టుకుంటే కింద ఉన్న ఏ ఆర్థిక వ్యవస్థ అయినా, అది ఇండియా అవ్వచ్చు, జర్మనీ అవ్వచ్చు, సౌత్ కొరియా అవ్వచ్చు, జపాన్ అవ్వచ్చు, అందరూ సంకనాకాల్సిందే. సో వీలైనంత వరకు ఎవరైతే ట్రంప్ మావయ్య కానీ, షీ జింపింగ్ బాబాయ్ కానీ ఎవరైనా సరే కొంచెం మైండ్ లో గుజ్జు ఏదైతే ఉందో దానికి పదును పెట్టి కొంచెం ముందుకు వచ్చి కూర్చొని మాట్లాడుకొని ఇవన్నీ సాల్వ్ చేసుకోవాలని చెప్పారు. బట్ ఈ ట్రేడ్ వార్ వల్ల అయితే మనకి కొన్ని డీటెయిల్స్ అయితే తెలుసుకోవాలి మనం ఓవరాల్ గా. దాని మీద కూడా నేను చెప్పా, అసలు ట్రంప్ ఎక్కడో కూర్చొని అతను టారిఫ్ పెట్టినా లేదా ఇంకోటి పెట్టినా అసలు మనం ఎందుకు ఇట్లా అల్లల్లాడుతున్నాం, అసలు డాలర్ ఎందుకు ఇంత పవర్ఫుల్ గా అయింది, దాని గురించి నేను ఒక వీడియో చేశాను, అది కూడా వెళ్ళి చూడండి. అండ్ అలాగే ట్రంప్ యొక్క టారిఫ్స్ వల్ల మన ఇండియన్ సినీ ఇండస్ట్రీకి ఒక పెద్ద బంపర్ ఆఫర్ వచ్చిందనే చెప్పుకోవాలి. ఒక బంపర్ ఆఫర్, మామూలు ఆఫర్ కాదు. మన ఇండియన్ సినిమా ఏదైతే ఉందో అది టాలీవుడ్ అవ్వచ్చు, బాలీవుడ్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, ఒక రకంగా పిచ్చ పీక్స్ లోకి వెళ్ళిపోయే ఆప్షన్ అయితే ఒక రకంగా ఇండైరెక్ట్ గా ట్రంప్ అయితే మనకి ఇచ్చాడు. దాని గురించి కూడా నేను ఒక వీడియో చేసి, ఈ 2 వీడియోస్ వెళ్ళి వెంటనే చూసాను, మీకు చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది. అండ్ అలాగే మీకంటూ ఒక ఐడియా కూడా వస్తుంది. అండ్ దట్స్ ఆల్ ఫర్ నౌ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అబ్బా మీరు ఇచ్చే సపోర్ట్ నాకు ఇదే. ఈ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఇవన్నీ మీకు ఫ్రీనే, బట్ నాకు ఇండైరెక్ట్ గా సపోర్ట్ అనమాట. ఇంకా ఇంట్రెస్టింగ్ గా మీకు టాపిక్స్ చేయడానికి, లేదా ఇంకా ఇంట్రెస్టింగ్ గా, లేదా ఇంకా డీప్ గా వెళ్ళి మీకు ఒక ఇన్ఫర్మేటివ్ వీడియో తేయడానికి